నమస్కారం టీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనధికారిక ఇసుక అమ్మకాన్ని ఉపేక్షించేది లేదు. భీమవరం ప్రెస్ మీట్ లో హెచ్చరించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఆరంభమైన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న స్పేస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ రఘురాం. తాను ఎమ్మెల్సీగా గెలిస్తే ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తా తణుకు ప్రాంత టీచర్లకు హామీ ఇచ్చిన ఉభయ గోదావరి జిల్లాల పీడీఎఫ్ అభ్యర్థి గోపీమూర్తి. తణుకులో సంగీత ప్రియులను అలరించిన భమిడి శిరీష గాత్ర కచేరీ సహకరించిన సాంకేతిక కళాకారులు. కోలాట భజనతో కలకలలాడిన తణుకు మాజేటి కనకదుర్గమ్మ ఆలయం అన్నపూర్ణమ్మ అలంకరణతో దర్శనమిచ్చిన అమ్మవారు. పెదతాడేపల్లి గ్రామంలో విజయవంతంగా కొనసాగుతున్న టెట్ పరీక్షలు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభ్యర్థులు. పార్వాకోతలు ముమ్మరమైనప్పటికీ కనపడిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు, తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఆందోళన చెందుతున్న అన్నదాతలు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకున్న వారికి చేకూరనున్న ఇసుక సరఫరా రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. వాడపాలెంలో రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు తక్షణమే పూర్తి చేయాలని ఆదేశం. ద్వారకా తిరుమలలో కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు, కుంకుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు. జిల్లాలో అనధికారిక ఇసుక అమ్మకాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అజ్మీతో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో ఇసుక అందుబాటులో లేదని స్పష్టం చేశారు. జిల్లాలో 5 డీజిలిటేషన్ పాయింట్లలో 3 లక్షల టన్నుల, 6 ఓపెన్ రీచ్లలో 4.20 లక్షల టన్నులు సిఆర్జెడ్ పరిధిలో ఉండడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆంక్షలు ఉన్నాయన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగిందని, అనుమతులు రాగానే అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. అలాగే ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే పరిష్కరించడానికి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఫెసిలిటేషన్ సెంటర్, 6 టెక్నికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరిగిందని వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. వరుస విజయాలతో అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త చరిత్రను సృష్టిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో విద్యార్థుల్లో అంతరిక్ష పరిజ్ఞానాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను భీమవరంలో నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లోని 7 విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని బివి రాజు ఫౌండేషన్, విష్ణు విద్యా సంస్థలలో ఏర్పాటు చేసిన వారోత్సవాల్ని ఈ జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ టిఎస్ రఘురాం మాట్లాడుతూ ఇస్రో అద్భుత విజయాలతో దూసుకుపోతుందన్న ఆయన ఈ వారోత్సవాలు విద్యార్థులకు అంతరిక్ష రంగంపై చక్కటి అవగాహన కల్పిస్తాయన్నారు. 2 రోజుల పాటు సాగే ఈ వారోత్సవాల్లో విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానం, సాంకేతిక అంశాలపై అవగాహన కలిగేలా పోటీలు నిర్వహిస్తున్నారు. విజేతలుగా నిలిచిన వారికి శ్రీహరికోట కేంద్రాన్ని వీక్షించే అవకాశం సహా రాకెట్ లాంచింగ్ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తామన్నారు. తొలి ఉపగ్రహం ఆర్యభట్ నుంచి చంద్రయాన్, మంగళయాన్ సహా ఇటీవల విజయవంతమైన ఉపగ్రహ ప్రయోగాల అంతరిక్ష నౌకల నమూనాలను చిన్నారుల కోసం ప్రదర్శనగా ఉంచారు. వివిధ ప్రాంతాల నుండి సుమారు 1500 మంది విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. వారోత్సవాల్లో ప్రదర్శించిన వీడియోలు, చిత్రాలు, నమూనాలను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. Every aspect where the satellite, rocket and space technology, this is number 1. Immense scientific potential is there. Number 2, అపారమైనటువంటి సంపద అంతరిక్షంలో దాగి ఉన్నది. దట్ ఈస్ ద రీజన్ వై యూ హ్యావ్ టు క్లాక్ అంతరిక్షం. దాన్ని పట్టుకోవాలి, నేల మీదకి తీసుకురావాలి. నెంబర్ 3, సైంటిఫిక్ పొటెన్షియల్. మేడం ఆల్రెడీ చెప్పారు, టెక్నాలజికల్ పొటెన్షియల్ ఈజ్ అవైలబుల్ అని చెప్పారు. సైన్స్ వెన్ కన్వర్టెడ్ వయా ఇంజనీరింగ్ టు ద హ్యూమన్ సొసైటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజికల్ అప్లికేషన్ బికమ్స్ ఏ టెక్నాలజికల్ వెల్త్. ఆ వెల్త్ అంతరిక్షంలో విపరీతంగా ఉన్నదన్నమాట. అందుకు అంతరిక్షాన్ని నేల మీదకి తీసుకురావాలి.
Number 2. Number 3. The business potential and wealth of the space in the days to come is enormous. Today, $8 billion business is running in India in space program. 1 billion follows with 9 zeros. So obviously, $1 billion Indian currency 100 కోట్లు అనుకుంటే $8 బిలియన్ కనుక కన్వర్ట్ చేస్తే 750-800 కోట్లు. ఇట్ ఈస్ ఏ బిజినెస్ పొటెన్షియల్. ఈ కార్యక్రమంలో విష్ణు స్కూల్ ప్రిన్సిపల్ ఎల్ బిందు, కళాశాల జనరల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జె ప్రసాదరాజు, ఏజిఎం ఎం రమేష్ రాజులు పాల్గొన్నారు. త్వరలో జరగనున్న ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొర్రా గోపిమూర్తి ఆదివారం తణుకులో ప్రచారం చేశారు. ఇందులో భాగంగా మద్దతుదారులైన యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులతో కలిసి పలువురు పట్టణ ప్రముఖులను, విద్యాసంస్థల అధినేతలను కలుసుకొని మద్దతు కోరారు. ఈ మేరకు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, శశి జూనియర్ కళాశాల ఇన్ఛార్జి నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాదులతో ఆయన చర్చించి తన విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గోపిమూర్తి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం తాను చేసిన కృషిని వివరించారు. జిల్లాల ఉపాధ్యాయ బై ఎలక్షన్కే యూటీఎఫ్ బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థిగా నన్ను 4వ తారీఖున గుంటూరులో జరిగినటువంటి కార్యవర్గంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. నేను అత్తిలి మండలం కొమ్మర ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను. నేను చదువుకునే రోజుల్లో విద్యార్థి ఉద్యమంలో పాల్గొని విద్యారంగ సమస్యలు, విద్యార్థుల సమస్యలు, హాస్టల్ సమస్యల మీద అనేక ఉద్యమాల్లో పాల్గొని విద్యారంగ పరిరక్షణ కోసం ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి. ఉపాధ్యాయుల సమస్యల మీద నేను పనిచేశాను. ఈ సందర్భంగా నన్ను శాసనమండలి పీడీఎఫ్ అభ్యర్థిగా ప్రకటన చేశారు కాబట్టి ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు కూడా నా యొక్క సర్వీస్ని గుర్తించి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే శాసనమండలిలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల, అధ్యాపకుల, కార్మికుల, కర్షకుల యొక్క వాయిస్ని నేను ఏదైతే రాజ్యాంగ లక్ష్యాలని నిలబెట్టే విధంగా మా పాత పీడీఎఫ్ ఎమ్మెల్సీ యొక్క లెగసీని నిలబెట్టే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరికీ కూడా సవనీయంగా కోరుతూ నన్ను గెలిపించాలని కోరుతా ఉన్నాను. ఈయన వెంట యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పిఎస్ విజయరామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకేవి రామభద్రం, స్థానిక నాయకులు పిల్లి విష్ణుమూర్తి, గుబ్బల వీరన్న, టీజే జయకుమార్లు పాల్గొన్నారు. తణుకు సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవ సొసైటీ ఆధ్వర్యంలో రామకృష్ణ సేవా సమితి భవనంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి సంగీత ఉత్సవాలు ఆదివారం కూడా కొనసాగాయి. ఇందులో భాగంగా ఢిల్లీకి చెందిన భమిడి సాయి శిరీష గాత్ర కచేరీ చేయగా, రాజమండ్రి చాగలకు చెందిన పురాణం గణపతి జ్ఞానప్రకాష్లు వయోలిన్, మృదంగములతో సహకరించి రక్తి కట్టించారు. సంగీత స్తోత్రాలను అలరించిన ఈ కార్యక్రమానికి నిర్వహణ కమిటీ ప్రతినిధులు భమిడి కమలాదేవి, చిలుకూరి సుజాత, రెమ్మలపూడి శేషుప్రియ, డాక్టర్ వంకా వసుంధరలు ఆధ్వర్యం వహించారు. తణుకులో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పలు అమ్మవారి దేవాలయాల్లో భక్తులు పూజలు చేశారు. ఇందులో భాగంగా వాసవి కన్యకా పరమేశ్వరి ప్రార్థనా మందిరంలో అమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గమిని రాంబాబు ఆధ్వర్యం వహించారు. అలాగే పట్టణంలోని పెద్ద వంతెన సమీపంలో ఉన్న మాజేటివారి కనకదుర్గమ్మ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఇందులో భాగంగా కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా దర్శనమివ్వగా భక్తులు విచ్చేసి మొక్కులు మొక్కుకున్నారు. అనంతరం త్రివిక్రమ భజన మండలి ఆధ్వర్యంలో లలితా పారాయణం చేశారు. వీరే కోలాట భజన కూడా నిర్వహించి భక్తులను ఆనందపరిచారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మాజేటి శ్యాంప్రసాద్, కోశాధికారి మాజేటి కాశీ విశ్వేశ్వరరావులు పర్యవేక్షించారు. హర్యానా రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెప్పడం పట్ల తణుకు కాంగ్రెస్ అధ్యక్షులు కడలి రామారావు, కార్యదర్శి దిర్స్పర్ రామకృష్ణులు ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. అలాగే ప్రతిష్టాత్మకమైన కాశ్మీర్ రాష్ట్రంలో కూడా బీజేపీ ఓటమి చెందుతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెప్పడం అందరినీ ఆనందపరుస్తున్నట్లు వారు తెలిపారు. వాస్తవానికి 3 నెలల క్రితం దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఓటమి చెందిందని వారు వ్యాఖ్యానించారు. అయితే ఆంధ్రప్రదేశ్లో విజయదుందుబి మోగించిన తెలుగుదేశం, జనసేనల వల్లే మోదీ ప్రభుత్వం నిలబడిందని వారు వివరించారు. అయినప్పటికీ బీజేపీ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతలు ఎవరికీ ఆపడం సాధ్యం కావడం లేదన్న విషయం తాజా ఎన్నికలు రుజువు చేస్తున్నట్లు రామారావు, రామకృష్ణులు పేర్కొన్నారు. ఈ పరిస్థితిని గమనించి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించి అభివృద్ధికి సహకరించాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.